హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. 1/2 కేజీ బెండకాయలు తీసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టి పక్కన ఉంచండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 2 నిమిషాల పాటు ఇలా వేగిన వాటిని తీసి పక్కన ఉంచుకోండి. ఇదే ప్యాన్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోండి. అలాగే 1 నిమిషం పాటు ఇలా వేయించుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఇలా ఒకసారి కలుపుకొని బాగా పండిన 3 చిన్న టమాటాలు తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి కుక్ అయ్యే వరకు. టమాటాలు ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలపండి. ఒకసారి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి. ఈ స్టేజ్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతటా కలిసేలా కలపండి బాగా. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టుకొని. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇలా దీంట్లోకి మనం ఇందాక చింతపండు రసం తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు చింతపండు రసం తీసుకొని వేసుకోండి. 1/2 కప్పు చింతపండు రసానికి 1.5 కప్పు నీళ్ళు పోస్తున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే కరివేపాకు వేసుకోండి, 2 నుంచి 3 రెమ్మల వరకు. ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో 1/2 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయి ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. మీకు పల్చగా కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే 5 మినిట్స్ పట్టింది ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే, రెడీ. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.